హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సాధారణంగా సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఏంటి? ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, నెల తిరిగేసరికల్లా చేతి నిండా జీతం, అప్పుడప్పుడు మేనేజర్‌తో తిట్లు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఇలానే ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే ఒక చిన్నపాటి భూకంపం వచ్చినట్టు అయింది. దానికి కారణం కూడా ఒక పెద్ద దెయ్యం. కాదు కాదు. దానికి కారణం ఏఐ. ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్ట్ ఏఐ ఇచ్చిన అనౌన్స్మెంట్ వల్ల ఈ చిన్నపాటి భూకంపం వచ్చినట్టయింది. దానివల్ల దిగ్గజ కంపెనీ షేర్లు కూడా పడిపోయాయి. దానికి కారణం ఏంటి? అసలు ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్ట్ ఏఐ ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి? అసలు ఏం చేసిందో వివరంగా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. నేను మీ అనూష. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే చాలా మిస్ అవుతారు. ఇట్లు మీ అనూష. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పటి వరకు చాట్ జీపీటీ చూసాం, జెమినై చూసాం. ఇవన్నీ మనకి అసిస్టెంట్స్, అంటే మనకి డౌట్స్ వస్తే క్లారిఫై చేసే అసిస్టెంట్స్. కానీ ఆంథ్రోపిక్ కంపెనీ రిలీజ్ చేసిన కొత్త ఫీచర్ కోవర్క్ అనేది అది అసిస్టెంట్ కాదు, మన కొలీగ్ అనుకోవాలి. ఎందుకంటే మనతో పాటు మన పక్కనే కూర్చొని మనకన్నా ఫాస్ట్గా వర్క్ చేసే మన కొలీగ్ అండి ఒక పెద్ద శత్రువు అని చెప్పాలి. మామూలుగా కోడింగ్ అంటే ఏం చేస్తాము? ఫస్ట్ క్లయింట్ని కలుస్తాము, క్లయింట్ రిక్వైర్మెంట్ తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాము, కోడ్ రాస్తాము. కోడ్ రాసిన తర్వాత సాధారణమే బగ్స్ వస్తాయి. బగ్స్ చూసి కాసేపు తల బాదుకుంటాము. మళ్ళీ ఒక కాఫీ బ్రేక్ అలా తీసుకొని మళ్ళీ మొదలు కోడ్ రాస్తాము, బగ్స్ రెక్టిఫై చేసి ఇదంతా ఒక వారం రోజులు ప్రాసెస్ జరుగుతుందండి. కానీ ఆంథ్రోపిక్ రిలీజ్ చేసిన కొత్త ఫీచర్ కోవర్క్ ఏఐ ఏం చేస్తుందంటే క్లయింట్తో మాట్లాడేస్తుంది. ఏమీ లేదు, దానికి తగ్గట్టు అదే ప్లాన్ చేసుకుంటుంది, అదే కోడ్ రాస్తుంది, అదే బగ్స్ రెక్టిఫై చేసుకొని అదే టెస్టింగ్ కూడా చేసేస్తుంది. ఇది కూడా ఎలాంటి కాఫీ బ్రేక్ అడగకుండా, నిద్రపోకుండా. మనము వారం రోజులో, నెల రోజులో చేసే పనిని అది కొన్ని గంటల్లోనే ఫినిష్ చేసేస్తుంది. మీ అందరికీ రోబో సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో వసీకరణ్ని ఇంకా చిట్టిని అయితే అస్సలు మర్చిపోలేం. అందులో ఒక చిన్న సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీనికి రిలేటెడ్ కాబట్టి. మామూలుగా వసీకరణ్ చిట్టిని తీసుకొని ఒక బార్బర్ షాప్కి వెళ్తాడు. వసీకరణ్ బార్బర్ తోటి హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటాడు. చిట్టి మాత్రం సైలెంట్గా ఉంటుంది. అప్పుడు బార్బర్ ఏమనుకుంటాడంటే చిట్టిని ఒక మనిషిలా భావించి అక్కడ ఉండే ఒక బుక్స్ అన్నీ ఇచ్చేసి మీరు చదువుకోండి అని అంటారు. వెంటనే చిట్టి జూయిజీ మన స్కాన్ చేసి అవతల పడేస్తాడు. అప్పుడు బార్బర్ కూడా షాక్ అవుతాడు. సరిగ్గా ఇలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ ద్వారా జరుగుతూ ఉంది. దానివల్లే సాఫ్ట్వేర్ రంగంలో అందరికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ముఖ్యంగా భయం పట్టుకుంది. అప్పుడు ఆ సినిమాలో అది గ్రాఫిక్స్ అనుకొని క్లాప్స్ బాగా వాయించాం. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అలాగే జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ అచ్చం చిట్టిలాగే ప్రవర్తిస్తుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు గంటలు, నెలలు, సంవత్సరాలు చేసే పనిని ఏఐ కొన్ని గంటల్లోనే వితౌట్ బ్రేక్ చేసి అవతల పడేస్తుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇండియన్ ఐటీ కంపెనీ మోడల్ ఎలా ఉంటుంది? మనకి ఒక క్లయింట్కి ఒక ప్రాజెక్ట్ చూపిస్తే దానికి తగ్గట్టు ఒక 100 మంది వర్కర్స్ని చూపించారనుకోండి. ఆ 100 మంది వర్కర్స్కి క్లయింట్ శాలరీ ఇస్తాడు కదా. కానీ ఈ ఆంథ్రోపిక్ ఏఐ వచ్చి ఆ 100 మంది చేసే పనిని నేను ఒక్కదాన్ని చేస్తాను, నాకు శాలరీ వద్దు, జస్ట్ కరెంట్ బిల్ ఇవ్వండి చాలు అంటే ఆ క్లయింట్ ఏం చేస్తాడు? ఆ 100 మంది ఎంప్లాయీస్కి టాటా బై బై చెప్పేసి ఈ ఆంథ్రోపిక్ ఏఐని ఆఫీస్లో యూజ్ చేసుకుంటాడు. ఇది ఇలాగే జరిగితే పాపం మేనేజర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు తిట్టడానికి పాపం ఎవ్వరూ దొరకరు. అదే ఫ్రెషర్స్ పరిస్థితి అయితే ఇన్ని రోజులు కష్టపడి కోడింగ్, జావా, పైథాన్ ఇంత కష్టపడి నేర్చుకొని వెళ్తే పాపం వాళ్ళకి చేయడానికి పనే ఉండట్లేదు. ఇక స్టాక్ మార్కెట్లో అయితే మన ఇండియన్ ఐటీ కంపెనీ షేర్లు డమాలన్నాయి. ఇన్వెస్టర్లకి అర్థమైపోయింది ఇక రాబోయే రోజుల్లో సర్వీసెస్ కంపెనీల హవా తగ్గిపోతుందనేసి. ఇదంతా చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా ఉండేలా లేవు, ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోవాలేమో అని భయపడుతూ ఉంటారేమో. అంత భయపడక్కర్లేదండి. ఎందుకంటే మన హిస్టరీ చూసుకుంటే
కొత్తగా కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా అకౌంటెంట్స్ ఇలాగే భయపడ్డారు, ఇక మాకు పని ఉండదేమో అనేసి. కానీ ఒక్కసారి వాళ్ళు కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాక చాలా ఎఫిషియెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాగే ఏంటంటే మనము సాఫ్ట్వేర్ రంగంలో మనం కోడ్ రాయడం మాత్రమే మా పని అని అక్కడే ఆగిపోతే గనక మీకు ఇబ్బంది తప్పదు. 6 to 12 months away from when the model is doing most, maybe all of what SWEs do end to end. కానీ మనము ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఇంజనీర్లా ఆలోచిస్తే ఏఐని ఒక బ్రహ్మాస్త్రంలా వాడచ్చు. ఈ ఏఐని ఎలా యూజ్ చేయాలో మనం గనక నేర్చుకుంటే ఇంతకు ముందు వారం రోజులు చేసే పనిని వారంలో ఒక్క రోజులో ఫినిష్ చేయొచ్చు. మిగిలిన 4 రోజులు ఏం చేయాలి? స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలా లేదా నెట్ఫ్లిక్స్లో సినిమా చూడాలా అనేది చాయిస్ ఇస్ అప్ టు యువర్స్. మనం మాత్రం రోబో సినిమాలో వశీకరణలా వ్యవహరించటమే. మనం అలా వ్యవహరిస్తే ఏఐ మనకి బానిస అవుతుంది, లేదా ఏఐకి మనమే బానిసం అవుతాం. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆంథ్రోపిక్ ఏఐ సృష్టించిన చిన్నపాటి భూకంపం ఇప్పుడల్లా మామూలు అయ్యేలా లేదు. ఇక మీ ఆఫీస్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏఐ గురించి ఎలా చర్చించుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇట్లు మీ అనుష. ఉంటాను. నమస్తే.